హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మీరు వినబోతున్నారు సూపర్ డూపర్ హారర్ స్టోరీ. యండమూరి వీరేంద్రనాథ్ గారు ఎంతో అద్భుతంగా రచించిన తులసి దళం. సో మనము స్టోరీ స్టార్ట్ చేసే ముందు మన థ్యాంక్స్ గివింగ్ ఇది మనం చెప్పేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగులేశ్వరి గారు, మీరు నాకు కామెంట్ పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అప్పట్లో నంబరింగ్ కరెక్ట్గా పెట్టండి అని చెప్పింది మీరే కదా, ఇప్పుడు నంబర్స్ అన్నీ కరెక్ట్గా పెడుతున్నానా లేదా ఒకసారి చూడండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మీరు బాగా చదువుతున్నారు, చాలా బాగుంది కథ అని కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నాగప్రసన్న గారు మీ కామెంట్ కూడా నేను చదివాను, మీకు నా వాయిస్ నచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక మీరు భైరవుడు స్టోరీ అది విని మీరు మ్యూజిక్ గురించి అన్నారు కదా, యాక్చువల్గా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు పెట్టే స్టోరీస్కి వేటికి కూడా నేను మ్యూజిక్ పెట్టడం లేదు, ఓన్లీ నా వాయిస్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వేరే కొత్తగా ఏమైనా ఫిగర్స్ పెట్టినా, ఇమేజెస్ ఏమైనా బాగా పెట్టినా కాపీరైట్స్ పడతాయి, అలాగే మ్యూజిక్కి కూడా కాపీరైట్ పడుతుందని తెలిసింది. సో ఓన్లీ వాయిస్ మాత్రమే ఉంటుంది. మీకు ముందే చెప్పాను, ఎక్కువగా నేను వీడియోస్ కానీ లేకపోతే ఇమేజెస్ కానీ ఎక్కువగా పెట్టడం లేదు. ఎందుకు అంటే నాకు కావాల్సింది ఏంటంటే, మీరు మీ పనుల్లో ఉండి, అంటే మీరు అటు మీ పనులు చేసుకుంటూ నా స్టోరీని జస్ట్ నా వాయిస్ ద్వారా వింటే చాలు, మీకు అటు మీ పని అయిపోతుంది, ఇటు నా స్టోరీ కూడా మీ చెవిన పడుతుంది. అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనమాట, అలా అయిపోతుందని నేను ఎక్కువగా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఎక్కువగా పెట్టను. ఓన్లీ సింగిల్ ఆర్ 2 ఈ రెండిటితోనే అయిపోతుంది. ఇంకొక విషయం ఏమిటంటే, మీ చెవులకు హాయిగా మీరు వింటే చాలు. కళ్ళు సెల్ ఎప్పుడూ దాదాపుగా అందరం సెల్ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. అట్లీస్ట్ నా స్టోరీ విన్నంత కొద్దిసేపైనా, ఆ 10 నిమిషాలైనా కానీ మీరు సెల్ ఫోన్ చూడకుండా ఓన్లీ వింటే సరిపోతుంది అని నా ఉద్దేశం అనమాట. ఇవే కాకుండా ఇంకా చాలా స్టోరీస్ మీకు తీసుకొస్తానండి తప్పకుండా. కాకపోతే ఏంటంటే, నేను మీకు ముందే చెప్పాను, నేను వేరే వాళ్ళకు కూడా, నేను యాక్చువల్గా ప్రొఫెషనల్ వాయిస్ ఆర్టిస్ట్ని, అందరికీ నేను వాయిస్ ఇస్తూ ఉంటాను. ఇది నేను జస్ట్ నా టైంపాస్ కోసం, నా ఇష్టంతో నేను ముందు ఎప్పుడో, అంటే నాకు ఈ వాయిస్ జాబ్స్ ఏవి లేనప్పుడు నేను స్టార్ట్ చేసుకుంది. ఆ తర్వాత నా కష్టం కొద్దీ నేను నా వాయిస్ని చూసి నాకు అన్ని ఆఫర్స్ వచ్చాయి. సో ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నాను కాబట్టి, నా పర్సనల్ ఛానల్లో నేను నా వాయిస్ అంటే స్టోరీని పెట్టడం అనేది కొంచెం ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. తర్వాత టైం కూడా నేను కరెక్ట్ టైంకి పెట్టట్లేదు. కానీ ఒక్కటి మాట, ఎప్పుడు ప్రతిరోజు కూడా ఎప్పుడు కంటెంట్ పెట్టినా కానీ సాయంత్రం పూటే పెడతాను, ఈవినింగ్ టైంలోనే పెడతాను. అది మీరు చూడండి, గమనించండి. మార్నింగ్ టైంలో పెట్టను, ఓన్లీ సాయంత్రం, అది కూడా 4 to 6 మధ్యలో వచ్చేస్తుంది. ఎప్పుడైనా పెట్టకపోతే మాత్రం దయచేసి క్షమించండి, ఎందుకంటే నేను వేరే వాళ్ళకు కూడా చెప్తున్నాను కాబట్టి ఆ బిజీ స్కెడ్యూల్ వల్ల నేను సరిగ్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ మై ప్రాబ్లం. ఇక ఈనాటి మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం. నేను థ్యాంక్స్ అయితే అందరికీ చెప్పుకున్నాను అని అనుకుంటున్నాను, కానీ ఒక్క మాట అబ్బా, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఇప్పుడైతే పెరిగారు, కానీ చూస్తే మటుకు నాన్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఎక్కువగా చూస్తున్నారు. అసలు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే తక్కువగా చూస్తున్నారు, ఎందుకో ఏమో అర్థం కావట్లే. నాన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సరిత అనే నేను ఒక చిన్న రిక్వెస్ట్ని మీతో మిమ్మల్ని అడుగుతున్నాను. ఏంటంటే, దయచేసి చూసే వాళ్ళు ఎవరో సబ్స్క్రైబ్ చేసుకొని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు స్టోరీ వింటే, బుజ్జిది పాపం నా ఛానల్ మీ సెల్లో ఒక మూల ఉండిపోతుంది అంతే, మిమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయదు. కానీ వినేవాళ్ళు ఎలాగో వింటున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని వింటే ఐ ఫీల్ హ్యాపీ కదా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఇక ఈనాటి మన ఎపిసోడ్ తులసి దళం ఎంటర్ అయిపోదాం. లాస్ట్ ఎపిసోడ్ మీ అందరికీ గుర్తే ఉంటుంది. ఎవరైనా కొత్తగా వినేవాళ్ళు ఉంటే మీరు ఒక్కసారి కొంచెం టైం తీసుకుని లాస్ట్ ఎపిసోడ్స్ అన్నీ కూడా వింటే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఇది ఈజీగా అర్థమైపోతుంది. లాస్ట్ ఎపిసోడ్ అనిత పాపం తను ఉరి వేసుకొని చనిపోయింది. అయితే చనిపోయిన తర్వాత పైడి తల్లికి అండ్ సరస్వతికి కిటికీ దగ్గర ఒక ఉత్తరం దొరుకుతుంది. నేను తప్పకుండా మిమ్మల్ని దయ్యమై చంపేస్తాను, మీ అంతు చూస్తాను అని చెప్పి ఒక ఉత్తరం దొరుకుతుంది. అక్కడి వరకు అయింది. ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు చూసేద్దాం. ఆ తర్వాత 3 రోజులు పాపంతా కంగారు పెట్టలేదంటే క్షీణించిపోలేదని కాదు, 17, 18, 19 రోజుల్లో వచ్చే పార్శ్వరుణం, తాలుకంఠం లాంటి రుగ్మతలు, మిగతా రోగాలంతా భయంకరంగా పైకి కనిపించవు. కానీ పార్థసారథికి తెలుస్తుంది,
ఉధృతంగా వచ్చిన రోగం 2 రోజుల పాటు ఆకస్మికంగా తెరిపి ఇచ్చిందంటే ఉప్పెనలా వచ్చి కబలిస్తుందన్నమాట. కాని ఏమిటి రోగం? చాలా రోజుల నుంచి అతడికి సమాధానం దొరకట్లేదు. ఒక పెద్ద హాస్పిటల్లో అనుభవజ్ఞులైన డాక్టర్గా అతడు చాలా కేసుల్ని చూశాడు. ఎంత కాంప్లికేటెడ్ కేసైనా కొద్ది రోజుల్లోనే ఒక క్లూ ఇస్తుంది. కనీసం మనిషిలో ఏ భాగం సరిగ్గా పనిచేయలేకపోవటం వల్ల ఇలా జరుగుతుందో, ఏ సిస్టమ్ పనిచేయకపోవటం వల్ల ఇలా జరుగుతుందో తెలిసిపోతుంది. కాని ఈ కేసులో అలా జరగటం లేదు. ఒకరోజు కుడివైపు రొమ్ము కింద లివర్ పెరగటం స్పష్టంగా కనపడుతుంది. మరుసటి రోజుకి అది మామూలుగానే ఉంటుంది. ఇంకోవైపు అల్సర్ కనపడుతుంది. ఆలోచనలతోనే అతడు తలుపు తోసుకొని లోపలికి ప్రవేశించాడు. హలో, తిరిగి విష్ చేస్తున్నట్లు పార్థసారథి తలూపాడు. కుర్చీలో కూర్చుంటూ, నా పేషెంట్ తులసి అన్నాడు. సీనియర్ రేడియాలజిస్ట్ జేమ్స్ తెలుసన్నట్లు తలూపాడు. బ్లడ్ కౌంట్ చూశాను. ఈజ్నోఫిలస్ తప్ప అంతా మామూలుగా ఉంది. అంతకన్నా ఎక్కువ తను ఆశించినట్టు పార్థసారథి పేలవంగా నవ్వాడు. అనవసరంగా తను కంగారు పడుతున్నాడేమో, అసలిదేమీ కాంప్లికేటెడ్ కేసు కాదేమో, తన ఆలోచన తనకే తెలివి తక్కువగా అనిపించింది. అంతలోనే అక్కడ పేషెంట్ రోజురోజుకి మరణానికి దగ్గరవుతూ ఉంటే అది చూడ్డానికే తెలుస్తుంటే కాంప్లికేటెడ్ కాదా? డాక్టర్ అన్నాడు పార్థసారథి. మీ అభిప్రాయం ఏమిటి? ఒక డాక్టర్ వేరొక డాక్టర్ని సంప్రదించటం మామూలే. జేమ్స్ నవ్వాడు. నేనేమీ చెప్పలేకపోతున్నాను. అటాప్సీ అయితే గాని ఆపాడు. డాక్టర్ మధ్య జోకులు మామూలుగా పేషెంట్ల గురించి జరుగుతూనే ఉంటాయి. చాలా కాస్ట్లీ జోకులు. రోగి చనిపోయిన తర్వాత అటాప్సీ వల్ల, అంటే శవాన్ని కోసి అంతకుముందు చేసిన రోగ నిర్ధారణ సరిగ్గా అయిందో కాదో కనుక్కుంటారు. నువ్వెక్కడ తప్పు చేశావో అని ఏడిపిస్తూ ఉంటారు. యువతలి డాక్టర్ కూడా దాన్ని స్పోర్టివ్గానే తీసుకుంటాడు. కానీ ఇప్పుడు మాట్లాడుతుంది డాక్టర్ పార్థసారథితో అని జేమ్స్కి సగం వాక్యం అన్న తరువాత జ్ఞాపకం వచ్చి మధ్యలోనే ఆపేశాడు. అప్పటికే అది అర్థమైంది. పార్థసారథి ముఖంలో ఏ భావమూ లేదు. వేళ్ల మధ్య పేపర్ వెయిట్ని తిప్పుతూ మౌనంగా ఉండిపోయాడు. మనసులోని ఆలోచనలు మాత్రం సముద్రంలో అలల్లా లేస్తున్నాయి. అతడి కళ్ల ముందు ఓ దృశ్యం కనబడుతుంది. అటాప్సీ టేబుల్ మీద పాప, నిస్తేజంగా, అచేతనంగా, ప్రాణం లేని పాప శరీరం. నిర్వేదంగా, నిరాసక్తకంగా చావుకి కారణం కనుక్కోవటం కోసం డాక్టర్లు ఆ శరీరాన్ని ఛిద్రం చేస్తారు. కడుపులోంచి పేగులు తీసి చూస్తారు. మెడని చెవుల వెనుక నుంచి కోసి మెదడును పరీక్ష చేస్తారు. శరీరాన్ని చిన్నాభిన్నం చేస్తారు. ఒకప్పుడు ఆడుతూ పాడుతూ తిరిగిన పాప పోర్టికోలో కారు ఆగగానే పరిగెత్తుకుంటూ వచ్చి గుడ్ మార్నింగ్ అంకుల్ అంటూ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లే పాప. చేస్తున్న స్కిప్పింగ్ ఆపి తాడు తన చేతికిస్తూ నువ్వు చెయ్యి అంకుల్, ఒళ్ళు తగ్గుతుంది అంటూ నవ్వే పాప. ఆ శవం అటాప్సీ టేబుల్ పైన. కృషించిన మాంసం తొలగించబడి, నరాలు ఛేదించబడి, తెల్లటి వెనుముకలో దోషం ఉందా, ఎర్రటి మెదళ్ళలో దోషం ఉందా అని శోధించే పాథాలజిస్ట్ల పదునైన కత్తుల ఎరకు గురవుతూ పాప. అంతకుముందు 4 గంటల క్రితం వరకు ఆ చిన్ని శరీరంలో కొట్టుకొని బయటకొచ్చిన ప్రాణం ఆ గదిలోనే పరిభ్రమిస్తూ తమను చూసి నవ్వుకుంటుందా? నవ్వుకుని అనుకుంటుందా, ఓ పిచ్చి డాక్టర్లారా, బతికున్నప్పుడు నా రోగమేదో మీరు కనుక్కోలేకపోయారు, ఇప్పుడు నా లేత శరీరాన్ని రంపాలతో కోసి ఏం చేసుకుంటారా అని వెక్కిరిస్తుందా? అతడి చేతిలో పేపర్ వెయిట్ బలంగా నలుగుతోంది. తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి అతడు చాలా ప్రయత్నం చేశాడు. డాక్టర్, జేమ్స్ అన్నాడు. పార్థసారథి తలెత్తి చూశాడు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండ్ ఆగాడు. ఐఎమ్ సారీ. అప్పుడు చూసుకున్నాడు అతడు ఎడమ బుగ్గ మీదికి జారిన కన్నీటి చుక్కని. పగ తీర్చుకుంటున్నానని అనుకున్నాడే కాని ఎలా తీర్చుకోవాలో అతడికి తెలియలేదు. అతడు బలహీనుడు, పైగా మూగవాడు. అనిత చావుకి కారణం పైడి తల్లే అని ఎవరికీ చెప్పలేదు నారాయణరావు. తన వ్యధలలో ఉంటూనే అనిత మరణం పోలీసుల వరకు వెళ్లకుండా చేయటం కోసం శ్రీధర్ కష్టపడవలసి వచ్చింది. ఈ సమయంలో మళ్లీ దాన్ని పైకి తోడటం అనవసరం అనుకున్నాడు నారాయణరావు. పైడి తల్లి ఏ ట్రిక్ ద్వారా అనితని మోసం చేశాడు అన్నది నారాయణరావుకి అనవసరం, అప్రస్తుతం. అతడి వల్లే ఆమె మోసపోయినట్టు రుజువైంది చాలు. దీనికి పగ తీర్చుకోవాలి. అదంత కష్టమైన పనేమీ కాదు. చీకట్లో పొంచి ఉండి అతడు రాగానే కత్తితో 2-3 పోట్లు పొడిస్తే సరి.
మారు మాట లేకుండా చనిపోతాడు. కాని అతడంత సులభంగా చావటం ఇష్టం లేదు. భయంతో కుళ్ళి కుళ్ళి చావాలి. అనిత తాలూకు స్మృతులు వెంటాడాలి. అప్పుడు చంపాలి. పైడి తల్లి మరణం తర్వాత పోలీసులు తనని అరెస్ట్ చేయొచ్చు. తనకి ఉరిశిక్ష పడొచ్చు. చావుని నవ్వుతూ ఆహ్వానిస్తాడు తను ప్రేమించిన యువతి చావుకు కారణమైన వాడిమీద పగ తీర్చుకున్నాక చస్తే మాత్రమే. అయినా మరణం అంటే ఏంటి? ఇంకో లోకంలో ఉన్న తన ప్రియురాల్ని కలుసుకోవటమేగా. ఈ లోకంలో మాటలు రాని కారణంగా తనని తిరస్కరించిన ప్రియురాలు పైలోకంలోనైనా తనని ప్రేమిస్తుందేమో. మరణానికి తెగించగానే అతడికి అంతులేని ధైర్యం వచ్చింది. ఇప్పుడు అతని ఆశయం ఒక్కటే, పైడి తల్లిని చంపటం. దానికి ముందు అతడిని భయకంపితుల్ని చేయటం. తన ఆలోచనల్ని అమలు పెట్టడానికి అతడు ప్లాన్ వేయసాగాడు. చాలా చిన్న ప్లాన్ అది. డాక్టర్ల మీద, ఇంగ్లీష్ వైద్యం మీద రామయ్యకి నమ్మకం లేదు. అతడు పాతకాలంవాడు, చిట్కాలని నమ్మినవాడు. అందులోనూ అంతకుముందు అతడి నమ్మకం నిజమైంది. కాని రెండోసారి పాపకి చేతబడి కాదు అని ఇస్మాయిల్ నిర్ణయించటంతో ఏమీ తోచని పరిస్థితుల్లో పడ్డాడు. మొదటిసారి చేతబడి కాబట్టి రెండోసారి దయ్యం పట్టి ఉంటుంది అనుకున్నాడు. శారద దగ్గరికెళ్ళి చేతులు నలుముకుంటూ తన అభిప్రాయం చెప్పాడు. ఆమె మాట్లాడలేదు. మాట్లాడడం దాదాపు మానేసి చాలా కాలమైంది. పాప పక్కన కూర్చొని మౌనంగా సపర్యలు చేయటం తప్ప ఇంకేం చేయటం లేదు. అది 18వ రోజు. తుఫాను రాబోయే ముందు ప్రశాంతతలా ఉంది అక్కడి పరిస్థితి. శారద మనసు బండబారిపోయింది. పాప రోజురోజుకి మరణానికి దగ్గరగా వెళ్లటం స్పష్టంగా తెలిసిన తర్వాత ఆమె ఏడవటం మానేసింది. నిర్లిప్తంగా జరుగుతుంది చూస్తుంది. అందరూ నిద్రపోయాక ఆ నిశ్శబ్దపు అర్ధరాత్రి మౌనంగా చేతులు జోడించి ఆమె మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. భగవంతుడా, ఈ చిన్నారి పాపని ఇంతగా బాధపెట్టకు. నీకంతగా కావాలంటే తొందరగా నీ దగ్గరికి తీసుకెళ్ళిపో. ఇలా నరకయాతన మాత్రం పెట్టకు. కన్న తల్లే ఇలా కోరుకున్నది అంటే ఎంత బాధని పాప కళ్లల్లో చూస్తుందో ఊహించుకోవచ్చు. ఆ దీపం ఆరిపోతే ఆ ఇంట్లో శాశ్వతంగా అలుముకునే చీకటి గురించి ఆ క్షణం ఆమె ఊహించటం లేదు. ఆ చీకటి శాశ్వతం అని ఆమెకు తెలుసు. ఆ భవంతిలో ఇక ఏ చిన్నారి పాప కేరింతలు వినపడవు. ఏ పాప చిలిపి చేష్టలు కనపడవు. అయినా పాప నిశ్చలంగా, ఆర్ద్రంగా భరిస్తున్న ఈ బాధ కన్నా శాశ్వత విముక్తే వాంఛనీయం. ఎంత బాధ! ఒక్క క్షణం బాగానే ఉంటుంది, మరుక్షణం బాధతో విలవిల్లాడిపోతుంది. ఎవరో చల్లున కొట్టినట్టు అమ్మా అని అరుస్తుంది. దిక్కులు కదిలేలా మీద కాళ్లేసి తొక్కినట్టు మెలికలు తిరిగిపోతుంది. ఏం తాగించినా వెంటనే కక్కుకుంటుంది. తలదిండులో మొహం దూర్చి బాధని పళ్ల బిగువన అదిమి పెట్టి వెక్కి వెక్కి ఏడుస్తుంది. చూసిన వాళ్ళు ప్రేక్షకులవుతారే తప్ప ఏమీ చేయలేరు. పాప స్వభావం చిన్నతనం నుంచి అంతే. ఎక్కువ మాట్లాడదు. తన పనితో తాను చేసుకుపోతుంది. నిశ్శబ్దంగా టైం ప్రకారం. చిన్నప్పుడు కూడా ఊయలలోంచి ఎక్కువసేపు ఏడుపు వినిపించేది కాదు. తల్లికి తెలుసు, ఎంతో బాధ శరీరంలో నరాల్ని మెలితిప్పితే తప్ప ఇంత బాధని ప్రకటిత చెయ్యదని. ఇప్పుడు ఆమెకి స్పష్టంగా తెలుస్తుంది పాప మరణం తథ్యమని. ఆమె ఆలోచనల్లో ఉండగానే రామయ్య వచ్చి తన అనుమానం చెప్పాడు. ఆమె అవుననలేదు, కాదనలేదు. మౌనాన్ని అంగీకారంగా తీసుకుని అతడు వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం తీసుకొచ్చాడు. వచ్చినవాడు 6 అడుగుల ఎత్తున్నాడు. నల్లగా తుమ్మ మొద్దులా ఉన్నాడు. అడ్డపంచ కట్టాడు. పైన భుజం మీద తుండు వేసుకున్నాడు. రాత్రంతా తాగినట్టు కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. రోము మీద దట్టంగా బూడిద రాసుకున్నాడు. చెవులకు పోగులు, పూసల దండ, చేతికి కడియాలు. అతడే ఓ దయ్యంలా ఉన్నాడు. రాగానే పాపని చూసి బలంగా శ్వాస వదిలాడు. దయ్యమే కనబడుతుందిగా అన్నాడు. దయ్యం పట్టిందని చెప్పి ఎవరిని తీసుకెళ్లినా భూతవైద్యుడు చెప్పే మొదటి మాట ఇది. కాదు అన్నది అతని నోటి వెంట రాదు. ఒక గ్లాసులో నీళ్లు తెమ్మని చెప్పి మొలలోంచి ఓ పొట్లం తీశాడు. మోసాంబ్రం పొడి. దాన్ని నీళ్లల్లో కలిపి పాప చేత తాగించాడు. నిమిషం తర్వాత వాంతైంది. రామయ్య తల మునకలయ్యే ఆశ్చర్యంతో చూస్తున్నాడు. నోట్లోంచి మాంసం ముక్క పట్టం అంతకన్నా ప్రత్యక్ష తార్కాణం ఏం కావాలి? మంత్రగాడి చేతివేళ్లు మిషన్ కన్నా వేగంగా కదలటం అతను చూడలేదు. రామయ్య భక్తిగా,
ఎంత తొందరగా బాగు చేస్తావు అని అడిగాడు. ఎంత సాయంత్రానికల్లా వదిలించేయను, నాకు కావలసినవి అతడు చెప్పటం మొదలుపెట్టాడు. నిమ్మకాయలు, కోడి, పసుపు, కుంకుమ వగైరా వగైరా. శారదని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మన్నాడు. ఒక ముంతలో నిప్పు వేసి అందులో ఎండుమిరపకాయలు, మెంతులు పడేశాడు. పాప మంచం కింద దాన్ని పెట్టి బయటికొచ్చి తలుపులు వేశాడు. ఏంటది? రామయ్య అడిగాడు గది బయట. ముంత పొగ అన్నాడు భూతవైద్యుడు. ఒంట్లో ఉన్న దయ్యం బుర్రలోకొస్తుంది, అదిగో విను అన్నాడు. లోపల దృశ్యం చాలా హృదయ విదారకంగా ఉంది. మిరపకాయల నిప్పులో చిటపటమంటూ పేలుతున్నాయి. మిరపకాయలు నిప్పుల్లో చిటపటమంటూ పేలుతున్నాయి. కిటికీలు, తలుపులు వేసి ఉండటం వల్ల ఘాటు గదిలో మరింత ఎక్కువైంది. పక్క మీద పాప ఎగిరి పడుతుంది, ఏడుస్తుంది. కళ్లల్లోకి, ముక్కులోకి పొగ వెళ్ళి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అందులోనూ మిరపకాయ ఘాటు తల అటూ ఇటూ విదిలిస్తూ అమ్మా అమ్మా అంటూ అరవసాగింది. బలహీనమైన ఆ కంఠం నుంచి మాట నీరసంగా వస్తుంది. అంత నీరసంలోనూ ఘాటుకి తట్టుకోలేక పక్క మీద నుంచి కింద పొర్రటానికి ప్రయత్నం చేసింది. కాళ్ళు గిలగిలా కొట్టుకుంది. ఉక్కిరి బిక్కిరి చేసేలా దగ్గు వస్తోంది. బయట వైద్యుడు నిర్వికారంగా ఇదంతా సామాన్యమే అన్నట్టు తన పని తాను చేసుకుపోతున్నాడు. నిప్పులలో ఊచ కాలుస్తున్నాడు. దయ్యం ఒక చోటికి చేరుకున్న తరువాత పొత్తి కడుపు మీద వాతలు పెడతాడన్నమాట. ఎర్రగా కాలిన ఊచతో వాతలు పెడితే ఆ బాధ భరించలేక దయ్యం పారిపోతుంది. బాధ భరించలేక ప్రాణం కూడా పోతుంది. చెట్టుకు కట్టినవాణ్ణి వేపమండలతో కొట్టి కొట్టి చంపి దయ్యాన్ని, ప్రాణాన్ని ఒకేసారి పారద్రోలేవాళ్లు ఇప్పటికీ మన పల్లెల్లో ఉన్నారు. ఆ తంతునంతా కళ్లప్పగించి చూసే మూర్ఖులైన గ్రామీణులు కూడా ఉన్నారు. బండి చక్రానికి చేతులు విరిచికట్టి ఇరుసు మీద గిర్రున తిప్పడం ద్వారా నోట్లోంచి దయ్యం పారిపోతుందని ఇప్పటికీ కొందరు నమ్ముతారు. కాని ఒక్కటి మాత్రం నిజం, దయ్యాన్ని వదిలించటం కోసం మనిషిని ఇంత బాధ పెట్టవలసి వస్తే అంతకన్నా ఆ మనిషిని చంపేయటమే నయం. చేతబడి జరిగిన మనిషిని బండి చక్రానికి గుచ్చి తిప్పటం ద్వారా దయ్యం పారిపోతుందని ఇప్పటికీ కొందరు నమ్ముతారు. ఏం బాధ! పాప కళ్ల నిండా నీళ్లతో, ముక్కు నిండా నీళ్లతో పేగులు తెగిపోయేలా దగ్గుతోంది. అంతకుముందే చాలా రోజుల నుంచి సరైన ఆహారం లేకపోవటం వల్ల వచ్చిన నీరసంతో మరింత అలసిపోయింది. కేక పెట్టడానికి కూడా ఓపికలేదు. కాని ఘాటు గొంతులో సుడులు తిరుగుతుంది. వైద్యుడు తలుపు తెరిచేసరికి పాప నేలమీద స్పృహ తప్పి పడి ఉంది. పక్క మీద కొట్టుకొని కింద పడింది. ఆ గది తలుపులు తెరవగానే వచ్చిన ఘాటుకి రామయ్యే తట్టుకోలేకపోయాడు. పాపని సరిగ్గా పడుకోబెట్టాడు. వైద్యుడు 16 నిమ్మకాయలు కోసి పడేశాడు. మెడ తగిన కోడి గిలగిల కొట్టుకుంటోంది. గదంతా రక్తం చిమ్మింది. గుడ్డ చుట్టిన చేత్తో ఊచని నిప్పుల్లోంచి తీశాడు. పెదవులతో ఏదో మంత్రం ఉచ్చరిస్తూ ఆమె లేత చర్మం మీద ఎర్రటి ఊచతో వాత పెట్టబోయాడు. ఇదే సమయానికి వెనుక తలుపు తెరుచుకుంది. వెనుక నుంచొచ్చిన శ్రీధర్ విసురుగా దాన్ని లాగేయకపోతే అంత పని జరిగేదే. శ్రీధర్ చేతులు కాలాయి. అయినా దాన్ని పట్టించుకోకుండా గెట్ అవుట్ అని అరిచాడు. ఈడియట్! సాధారణంగా కోపం రాని అతడు ఆ క్షణం ఉద్రేగంతో ఊగిపోతూ కనిపించాడు. ముఖం ఎర్రగా కందిపోయింది. ఆవేశంతో పెదవులు అదరసాగాయి. అతి కష్టం మీద తనని తాను సంభాళించుకున్నాడు. లేకపోతే అక్కడి కోడి రక్తంతో మంత్రగాడి రక్తం కలవాల్సిందే. వెళ్ళు, నేనేమీ చేయకముదే ఇక్కడ్నుంచి వెళ్ళు! బయటకి దారి చూపిస్తూ అరిచాడు. ఎంతోమంది దయ్యం పట్టిన వాళ్లను చూసిన వైద్యుడు కూడా ఆ క్షణం శ్రీధర్ ఆకారం చూసి భయపడ్డాడు. తన మూట సర్దుకుని బయటకు నడిచాడు. అతడు వెళ్లిపోయిన తరువాత శ్రీధర్ చుట్టూ చూశాడు. వెదజల్లిన పసుపు, కుంకుమ, సగానికి కోసిన నిమ్మకాయలు, మెడ తెగిన కోడి, పక్కనే చేతులు కట్టుకుని బిక్కు బిక్కుమంటూ చూస్తున్న రామయ్య. అతడి దృష్టి రామయ్య మీద నిలిచింది. అతడు సన్నగా వణుకుతున్నాడు. గదిలో భయంకరమైన నిశ్శబ్దం తాండవిస్తుంది. శ్రీధర్కి జాలేసింది. తన మీద, శారద మీద, రామయ్య మీద, అందరి మీద. ఎవరికి తోచినట్టు వాళ్లు ప్రయత్నం చేస్తున్నారు. రామయ్య తన పరిధిలో తాను చేయగలిగింది చేస్తున్నాడు. ఆ అజ్ఞానాన్ని తొలగిస్తే తన పాప పట్ల
అతడు పెంచుకున్న ఆప్యాయత కనపట్టం లేదు. ఈ ఆలోచన వచ్చాక శ్రీధర్ ముఖం మామూలుగా మారిపోయింది. అతడి దగ్గరగా వెళ్ళి భుజం మీద చేయి వేశాడు. వెళ్ళు అన్నాడు. రామయ్య అర్థం కానట్టు చూశాడు. శ్రీధర్ దాన్ని పట్టించుకోకుండా పాప దగ్గరికి నడిచాడు. పాప చెంపల మీద కన్నీటి ధారలు కట్టినాయి. అప్పుడే స్పృహ వచ్చినట్టుంది. చేతులు చాస్తూ నాన్నా అంది బేలగా, ఆర్తిగా. ఇంతవరకు తను అనుభవించిన బాధని అర్థం చేసుకోగలిగేది అతడొక్కడే అన్నట్టుగా. అది 18వ రోజు సాయంత్రం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. వెన్నెల్లో ఆడపిల్ల ఈ ఎపిసోడ్ ద్వారా మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.